హాయ్ ఫ్రెండ్స్, మా పేరు నరసింహారెడ్డి. నాకు ఒక 8-7 నెలల కింద షుగర్ టెస్ట్ చేసిన. షుగర్ అయితే లేదు, అప్పుడు నార్మల్ ఉన్నది. ఇప్పుడు ఒక 15 దినాల కింద టెస్ట్ చేస్తే 250 వచ్చిందండి షుగర్. అయితే ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు ఇంత 250 ఉన్నది, వాడకపోతే ప్రాబ్లం అవుతుంది అది ఇది అన్నారు. అయితే నేను యూట్యూబ్లో చూసిన ఒక వీడియో, మెంతులు, వామ, జీలకర్ర. మెంతులు 250 గ్రామ్స్, 100 గ్రాము వామ, నల్ల జీలకర్ర 50 గ్రాములు, 3 అలా విడివిడిగా విడివిడిగా మిక్సీ చేసి దాన్ని పొడి చేసి ఒక డబ్బాలో పోసి ఉదయం పూట గోరెచ్చని నీళ్ళు తీసుకొని ఒక స్పూను పొడి అందులో వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ బడిగడుపున ఏం తాగకుండా అది తాగాలండి. అది తాగితే చాలా మంచిది. మళ్ళా తాగినాక 1 అవర్ వరకు ఏం తినొద్దు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేసి ఒక వారం అవుతుంది అది తాగబట్టి. పొడి తాగుతున్నా, భోజనం అయితే తింటలేను, కొర్రలన్నం తింటున్నా. ఒక వారం అవుతుంది, అన్నం బంద్ చేసిన మొత్తానికి. ఉదయం పూట ఏదో ఇవి కీరా అవి తింటున్నా, నైట్ అయితే జొన్న రొట్టె తింటున్నాను. కొర్రలు అయితే ఇదివరకు తినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. నాకైతే 52 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు అయితే మళ్ళీ ఈరోజు చెక్ చేసిన, నార్మల్కి వచ్చేసిందండి. వారం రోజులు తాగిన ఆ పొడి డాక్టర్లు వేరే వాళ్ళకు యూట్యూబ్లలో కొంతమందికి ఫోన్ చేస్తే గోళీలు వాడాలి, చాలా ఎక్కువ ఉంది అన్నారు. నేనేం చేసిన, ఏమో చూద్దాం 1 మంత్ అయితే ఇప్పటిసంది గోళీలు ఏం వాడదామని మా ఛాయ్ అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ బంద్ చేసినండి. ఏం తాగుతలేను, ఛాయ్ స్వీటు ఏది లేదు. ఓన్లీ కొర్రలన్నము, కీర, సాయంత్రము రొట్టెలు, జొన్న రొట్టెలు తింటున్నాను. మంచిగా నాకు ఇప్పుడు ఈరోజే చెక్ చేసిన, చాలా సంతోషంగా ఉంది. మంచిగా తక్కువైపోయింది. ఇక ఇదే మెయింటెనెన్స్ చేయాలండి. ఎవరైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి.